సింగరేణి సంస్థ కేవలం బొగ్గు గనులకే పరిమితం కాకుండా లాభదాయక ఖనిజాల తవ్వకాలపై దృష్టి సారించిందన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. కొత్త బ్లాకులు తీసుకోకుండా ఇతర గనులపై దృష్టి పెట్టకుండా అలా ఉంటే సింగరేణి ఉద్యోగులు నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. ఇటీవలే కర్ణాటకలో రాగి, బంగారం ఖనిజాల తవ్వకాల ప్రాజెక్టులో సింగరేణి భాగస్వామ్యం అయిందని వెల్లడించారు. ఆర్థికంగా సింగరేణిని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. కాపర్ అండ్ గోల్డ్ సంబంధించి కర్ణాటకలో జరిగినటువంటి ఇది రాయచూర్, దేవదుర్గ, సిస్ట్ బెల్ట్, కర్ణాటక ఈ ప్రాంతంలో జరిగినటువంటి ఆక్షన్ లో సింగరేణి పాల్గొనడం వల్ల ఇది సింగరేణికి అవార్డు. సింగరేణి కాలనీస్ కాపర్, గోల్డ్ మైనింగ్ సంబంధించినటువంటి దాంట్లో ఎక్స్ప్లోరేషన్ లైసెన్స్ పొందిందని చెప్పడానికి సంతోషిస్తా ఉన్నాం. రాయచూర్, దేవదుర్గ, సిస్ట్ బెల్ట్ లో కాపర్, గోల్డ్ సంబంధించి భవిష్యత్తులో ఎవరు మైనింగ్ చేసినా సింగరేణి కాలనీస్ కి 37.75% ఈ మైన్ ఉన్నంత కాలం వాటాగా వస్తుంది. సీరియస్ గా ఈ దేశంలో కాదు ప్రపంచంలో దొరికేటువంటి మినరల్స్, తద్వారా వచ్చేటువంటి లాభాలు, దాని ద్వారా వచ్చేటువంటి ఉపాధి అవకాశాలు వీటన్నిటిపైన కూడా స్టడీ చేసి సమగ్రమైన రిపోర్ట్ ఇచ్చిన తర్వాత సింగరేణి కాలనీస్ దానిలో కూడా ప్రవేశిస్తుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. మనం కొత్త బ్లాక్ తెచ్చుకోకపోతే జరిగే పరిణామం ఎట్లా ఉంటుందంటే చివరికి దిట్ విల్ ఫాల్ అప్ టు 31 million tons బై 2042-43 కల్లా 72.01 million tons ఉన్న ఉత్పత్తి 31 టన్నులకి పడిపోయేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ప్రభుత్వం కూడా సింగరేణి కాలనీస్ చూస్తున్నటువంటి వాళ్ళు తప్పనిసరిగా సింగరేణిని రాష్ట్రాన్ని కాపాడే విధంగా మేము నిర్ణయం చేయనని చెప్పి వారికి చెప్పడం జరిగింది.